ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కావాల్సిన ప్రజాప్రతినిధులు 1కి 100 సార్లు ఆలోచించి గెలిపించుకోవాల్సిన అవసరం మీ అందరిపైన ఎంతైనా ఉందని జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన వైసీపీ టీడీపీ అభ్యర్థులైన జ్యోతుల నెహ్రూ, తోట నరసింహం నియోజకవర్గ ఓటర్లు సూచించారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారిరువురు నాయకులు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు కిర్లంపూడి మండలం, వీరవరం, జగ్గంపేట మండలాల ఇరుపాకల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ రేపటి నవసమాజ స్థాపనకు యువతీ యువకుల యొక్క బాధ్యత ఎంతైనా అవసరమని గుర్తు చేశారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. అనే లైట్లు చాలా దారుణంగా ఉన్నాయి, ఇబ్బంది పడిపోతున్నారు. అనే 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 వేసుకుంటే అయిపోతుంది. దాని కట్టి సార్ చాలా పెద్ద పెట్టారు. ఈరోజు జరిగేటటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు, ప్రధానంగా శాసనసభ ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజానికానికి కానీ ప్రపంచానికి కానీ తెలియదు కాదు. ఒక నియంత్రిత విధానంతో వెళ్లేటటువంటి పాలనకే చరమగీతం పాడేటటువంటి ఎన్నికలుగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఈ ఎన్నికల్లో పాల్గొని విరివిగా ఎక్కువ శాతం ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఈ యొక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి జరుగుతున్నటువంటి మరి ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గ పరంగా ముఖ్యంగా మహిళలు, పురుషులు, యువకులు అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించే దిశగా చేయడం జరుగుతూ ఉంది. చాలా చక్కగా మరి ప్రజలందరూ కూడా బారులు తీరి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి కనిపిస్తూ ఉంది. చాలా గ్రామాల్లో పర్యటించి తిరగడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి కిర్లంపూడి మండలానికి సంబంధించి మరి జగపతి నగర్ పంచాయతీలో ఉన్నటువంటి చిల్లంగి గ్రామానికి అక్కడ ఉన్నటువంటి బూతులు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఓటింగ్ స్థలాలు చూస్తే చాలా బ్రహ్మాండంగా, ముఖ్యంగా మహిళా సోదరులు అందరూ కూడా వారి యొక్క ఓటు వినియోగించుకుంటూ ఉన్నారు. యువకులు 18 సంవత్సరాలు దాటిన వారు కూడా కొత్త ఓటర్లు వాళ్ళు
వారు కూడా చక్కగా ఓటు హక్కును ఉపయోగించుకుంటూ ఉన్నారు. ప్రజలందరినీ కోరేది వారి యొక్క ఓటును ఉపయోగించుకుని వినియోగించుకోవాలని, మరి సరైనటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.